భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, ఆ జంతువులను అంతరించిపోకుండా తగు చర్యలను తీసుకోవడానికే వెస్ట్ బెంగాల్‌లో ఉన్నటువంటి ఈ వెస్ట్ బెంగాల్‌లో ఉన్న డార్జిలింగ్ ఏదైతే ఉందో, సో డార్జిలింగ్‌లో జంతు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం చేశారు అంటే, ఏవైతే జంతువులు అంతరించిపోయే సిచ్యువేషన్ ఉందో, వాటి యొక్క డీఎన్ఏ శాంపిల్స్‌ని తీసుకొని ఇక్కడ జెనెటిక్ బయో బ్యాంక్స్‌లో భద్రపరుస్తా ఉన్నారు అండి. సో ఫైనల్‌గా మనకు చెప్పొచ్చు, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జెనెటిక్ బయో బ్యాంక్‌ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్ చెప్పుకోవచ్చు. ప్లేస్ చూసుకుంటే ఈ డార్జిలింగ్‌లో ఉన్నటువంటి జంతు ప్రదర్శనశాల, దాన్నే ఇంకొక పేరుతో పిలుస్తాము, పద్మజ నాయుడు జూలాజికల్ పార్క్‌గా పిలుస్తాము అండి. అయితే ఇక్కడ మరి ఏ జంతువు యొక్క డీఎన్ఏని కలెక్ట్ చేసి ఈ జెనెటిక్ బయో బ్యాంక్‌లో ప్రిజర్వ్ చేస్తూ ఉన్నారు అంటే, రెడ్ పాండా అనేటువంటి ఒక జంతువుని మీరు చూడవచ్చు అక్కడ. రెడ్ పాండా ఉండదా? సో ఆ జంతువు యొక్క డీఎన్ఏని కలెక్ట్ చేసి భద్రపరుస్తా ఉన్నారు పద్మజ నాయుడు జూలాజికల్ పార్క్‌లో.